ఆయన ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి మీ శాసనసభ్యుల్ని గొర్రెల కిరణ్ కుమార్ గారిని మళ్ళీ శాసనసభ్యులుగా చేయాలని చెప్పి నాకు కూడా 2019లో మీరు కూడా ఓటేశారు ఎంపీగా. నేను మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్నాను కనుక నాకు కూడా ఓటేయమని చెప్పి అడగడానికి మేము ముందుకు వచ్చాం. మీ గ్రామ పెద్దలు సర్పంచ్ గారు నీలం నాయుడు గారు, మీ జడ్పీటీసీ గారు, మీ ఎంపీపీ గారు, మీ సర్పంచ్ గారు, మీ ఎంపీటీసీ గారుతో పాటు మండలంలో ఉన్న పెద్దలందరూ కూడా వచ్చారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా గెలిపించాలి, ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి మీరందరూ కూడా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికైన తర్వాత నుంచి నేటి వరకు కూడా ఈ 5 సంవత్సరాలు కూడా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మీ అందరికీ అందాయి. అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ అందరికీ కూడా అందాయి. మళ్ళీ కొత్త మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు మరి నిన్ననే మీరు అందరూ కూడా టీవీలో చూసుంటారు, పత్రికలో చూసుంటారు. మీకు చేయూతకు సంబంధించి 18,750 రూపాయలు 3 సంవత్సరాలు వచ్చి ఇంకా 4వ సంవత్సరం రావాలి. మీ బ్యాంక్ ఖాతాలో వేసాం. దాన్ని కూడా ఎన్నికల్లోనే, అంటే ఎన్నికలతో సంబంధం లేదు, మీకు 2-3 రోజుల్లో 18,750 కూడా అది కూడా మీకు పడతాయని చెప్పి తెలియజేస్తామన్నా. దాంతోపాటు ఇవాళ చేయూతకు సంబంధించినంత వరకు కూడా 8 సార్లు కూడా, అంటే 1,75,000 4 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రేపటి నుంచి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా 1,50,000 రూపాయలు, అంటే సగానికి సగం పెంచి, అంటే రూపాయికి రూపాయి పెంచి మీ అందరికీ కూడా చేయూత కానీ లేదు. మీకు డ్వాక్రా గ్రూప్ అక్క చెల్లెములకి 1,50,000 రూపాయల వరకే గతంలో 0 వడ్డీ ఉండేది. ఇవాళ 3 లక్షల రూపాయల వరకు కూడా 0 వడ్డీ. మీరు ఎక్కడికి కూడా మరి మీరు అప్పు బ్యాంక్కి వెళ్ళి మరి వడ్డీ చెల్లించక్కర్లేదని చెప్పి తెలియజేస్తామన్నా. మీ పిల్లల చదువు కోసం ఇవాళ అమ్మఒడి అనే కార్యక్రమం మీ అందరికీ తెలుసు. 15,000 రూపాయలు ఇస్తే 13,000 రూపాయలు మీకు పడేది మీ ఖాతాలోని. 2,000 రూపాయలు మీ స్కూల్ మెయింటెనెన్స్కి ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాకుండా 15,000 రూపాయలు మీ తల్లిల ఖాతాలో పడతాయి. 2,000 రూపాయలు మళ్ళీ మీకే పడి మీకు ఆ మెయింటెనెన్స్కి, స్కూల్ మెయింటెనెన్స్కి ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి దానికి సంబంధించి లేదు. మీ పిల్లలు చదువుకోవడానికి 3 జతలు యూనిఫామ్లు ఇచ్చాం, బూట్లు ఇచ్చాం, బెల్ట్ ఇచ్చాం, సాక్స్లు ఇచ్చాం. వాటితో పాటు టెక్స్ట్ బుక్లు, నోట్ బుక్లు ఇవన్నీ కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మీ నీలం నాయుడు గారు చెప్తున్నారు ప్రధానమైన సమస్య తాగునీటి సమస్య లేదు, ప్రధానమైన సమస్య రహదారి సమస్య. ఈ 2 ఆటతో పాటు నాగవల్లి నది పక్కనే ఉంది. అయినప్పటికీ కూడా మీ భూమి పాత గుడి అవుతుంది. గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఫ్లవర్లు ఇచ్చారు, మళ్ళీ మీరు కావాలని చెప్పి అడుగుతున్నారు. దానికి సంబంధించి తప్పకుండా ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తాం. దాన్ని కూడా పరిష్కరించి తీసుకొచ్చేస్తాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చిన ప్రకారం కూడా సంక్షేమ కార్యక్రమాలన్నీ ఇస్తారు. ఇవాళ మాతో పాటు తెలుగుదేశం నాయకులు మీ గ్రామాలు వస్తున్నారు. అయ్యా మాకు ఓటు వేయండి అని అడుగుతున్నారు. ఒకటే అడగండి, గతంలోని మీ శాసనసభ్యులు ఇక్కడ ఉన్నారు, తెలుగుదేశం శాసనసభ్యులు ఉన్నారు, గతంలో మంత్రిగా చేశారు, గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కూడా చేశారు. ఎందుకు ఈ సంక్షేమ కార్యక్రమాలు అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, విద్యాదేవన్ కానీ, వసతి దేవన్ కానీ మీ డబ్బులు మీకు ఎందుకు గతంలో వేయలేదు? ఆ డబ్బు